సార్ ఈ కేసులో ఏం జరిగింది చెప్పండి? జాయింట్ కలెక్టర్‌తో మీకు అంత పెద్ద వివాదం ఎందుకు? వివాదం లేదు సార్. అది అసలు ప్రాబ్లం ఏంటి? ఎక్కడ వచ్చింది ప్రాబ్లం? ఏముంది సార్, ఇప్పుడు మా ల్యాండ్ ఉంది, 14 గుంటల ల్యాండ్. ఆ ల్యాండ్ ప్రొబిటెట్లో ఎందుకు పడ్డది అన్నది నా ప్రశ్న. వాళ్ళ పొరపాటున పడ్డది. దానికి ఎవరు బాధ్యులు సార్? వాళ్ళే బాధ్యులు. ఇప్పుడు ఇన్ని రెక్టిఫై అవుతున్నాయి కదా సార్ ధర్నీలా, అంటే తప్పులు సరి చేస్తారని అర్థం. తప్పులు సరి చేస్తారు అంటే తప్పు చేసినానికి ఒక్కనన్నా దండించరా? ఇలా ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు కానీ లక్షలు డిస్పోజ్ అవుతున్నాయి అని అంటే తప్పునే సరి చేస్తున్నామని అధికారులు ఒప్పుకుంటారు. మరి తప్పు చేసిన ఒక్కనన్నా దండించరా? 1 లక్ష ఫైల్ డిస్పోజ్ అయినాయి సార్ ధర్నీలా. తప్పు చేసినోడిని, అప్పుడు ట్యాంపరింగ్ చేసినోడిని ఒక్కనన్నా పనిష్మెంట్ వచ్చిందా? రాలేదు. అంటే ఏంది? తప్పులు సరిదిద్దురు కానీ తప్పు చేసిన పనిష్మెంట్ లేదు. ఇంకా భయం ఎక్కడి? అవును. మీ భూమి గురించి వివాదం చెప్పండి. వాళ్ళు ప్రొబిటెట్లు వేసారు. వేసిన తర్వాత ఏమైంది? ఇప్పుడు నాకు తీసేయమని నేను పోయినా. స్లాట్ బుక్ అయితే లేదు, తీసేయాలి, ఇప్పుడు ఎట్లా అని పోయినా. పోతే ఏమన్నాను, మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక్కున్నాను, అది అందులో ఉంది, మాకు పవర్ లేదు. కలెక్టర్ ఆర్డీఓ ఆఫీస్లో కనుక్కున్నాం, కలెక్టర్కి పవర్ ఉంది, అది కలెక్టర్ ఆఫీస్లో కనుక్కున్నాం. అది మాడ్యూల్ 15లా అప్లై చేసుకోవాలని అన్నాను. ఫస్ట్ మాడ్యూల్ 33లో అప్లై చేసుకోమని చెప్పారు. 6 నెలలు తిరిగిన అది రిజెక్ట్ చేయాలి. దానివల్ల మొత్తం పాస్బుక్ క్యాన్సిల్ అవుతుంది. మాడ్యూల్ 33లో పెట్టుకుంటే అన్ని నంబర్లు బ్లాక్ అయిపోతున్నాయి. అరే ఇట్లా కాదని చెప్పి మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసుకుని ఒక 1 నెల రోజులు తిరిగిన. పైసలు అయితే ఇలే, డీజిల్ పోసుకోవాలి, తిరగాలి. అయితే అది రిజెక్ట్ అయిపోయింది. అయిపోయినాక మిగిలిన పని అయిపోయింది. ఇది ఒక నంబర్ ఏమైంది, మళ్ళీ మాడ్యూల్ 15 ప్రకారంగా అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసాం. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం. ఆర్ఐ వచ్చిండు, రిపోర్ట్ తీసుకుండు, అంతా ఎంక్వైరీ చేసిండు. ఎంఆర్ఓ గారు అందరు సంతకాలు పెట్టి ఫైల్ ఆర్డీఓ ఆఫీస్కి పోయింది. ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫైల్ అంతా అయింది. జాయింట్ కలెక్టర్ ఆఫీస్కి పోయింది. జాయింట్ కలెక్టర్ ఆఫీస్కి పోయింది. ఆడ సెక్షన్లో ఉన్నాం. జాయింట్ కలెక్టర్ గారు ఏమంటారు, సెక్షన్లో మాట్లాడండి. నేనేం చూస్తాను, సెక్షన్లో మాట్లాడాలి మీరు. అరే నీ దగ్గరికి వచ్చిందంట కదా సార్ ఫైలు, మీకు మా బాధ చెప్తున్నా, వాళ్ళు కదా ఎక్స్ప్లెయిన్ చేసేదని ఆయన. వాళ్ళ దగ్గర పోతే అన్న మస్తు చెప్తారు, ఫైల్ లేవు, అయితే లేవు, పైసలు ఇస్తే అవుతుంది, లేకపోతే లేదు. ఎవరన్నారు ఈ మాట? మదన్ మోహన్ రెడ్డి అన్నాడు, ఎవరైనా సీనియర్ అసిస్టెంట్. ఓకే. అయితే నేను అంతకంటే ముందు ఈయన రాజరెడ్డి దగ్గరికి పోయినా, సూపరింటెండెంట్ దగ్గరికి. ఆ ఫైళ్ళు మీరు పేపర్లలో చూస్తారు కానీ ఫైల్ చేయడం మూవ్ అవుతలేవు అని చెప్పిండు ఆయన. సెక్షన్కి పోయినా, అవుతున్నాయి, సెలెక్టెడ్ అవుతున్నాయి, పైసలు ఇచ్చిన వాళ్ళే అవుతున్నాయి అన్నాడు. అరే అట్లా మరి సరే మరి ఎట్లా అంటే, నాదేముందన్నా నాకు ఇచ్చేద్దు కానీ సార్ది మాట్లాడాలి. మాట్లాడితే ఎంత మళ్ళీ 2 రోజులు తిరిగినా, నాకేం అర్థం కాలేదు. ఇది ఎక్కడిది? ఇప్పుడు ఏదైనా అవసరం ఉండి పోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతాం, మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు ఇస్తాం, ఇదేంది ఉల్టా అని అంటే, సరే ఇక మాట్లాడాను. మళ్ళీ 2 రోజుల తర్వాత అయినా, అన్న ఎంత మాట్లాడాలి, సరే 5 లక్షలు మాట్లాడతానా అని ఆయన అన్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పి. మీరు ముందే అసలు లంచానికి వ్యతిరేకం కదా, మరి ఎందుకు ఒప్పుకున్నారు? చూద్దాం, డెప్త్ ఎంత ఉంటుంది అన్నది తెలవాలి కదా సార్, లెసన్ కూడా నేర్చుకోవాలి కదా సార్. మాట్లాడు మరి అన్నాక, అన్న 10 అడుగుతుండు అని అన్నాడు. ఇదే ఎక్కువ కదా అన్నాను. అంటే అన్న 8కి ఒప్పించేసిన అన్న. ఎవరన్నారు? మదన్మోహన్ రెడ్డి. 8కి ఒప్పించేసిన అన్నాడు. అన్నాక సరే మంచిది, మరి పైసలు ఇస్తే అయిపోతుంది, పని చేయమని పైసలు ఇస్తా అని చెప్పిన సార్. కానీ మీరు ఎప్పుడు మాట్లాడారా జాయింట్ కలెక్టర్ గారితో? మాట్లాడలే. నేను మాట్లాడితే సెక్షన్లో మాట్లాడమన్నాడు, అంతవరకే. ఈయననే డీల్ చేస్తుండే జాయింట్ కలెక్టర్. ఎప్పుడు మీరు ఫోన్లో కానీ ఇక్కడ కూడా మాట్లాడలేదు? లేదు మాట్లాడలేదు. ఓకే. ఆయన అంత అవకాశం ఇవ్వలే నాకు, నేను మాట్లాడలేదు, ఈయననే మాట్లాడుతున్నాను. మాట్లాడినాక నేను పైసలు ఇస్తేనే పని చేస్తాను, పని చేస్తేనే పైసలు ఇస్తాను. మరి నాకు ఎట్లా తెలవాలి జాయింట్ కలెక్టర్ నువ్వు ఇచ్చినావని? కరెక్టే. జాయింట్ కలెక్టర్ డబ్బులు ఇవ్వి, నేను పని కాకపోతే ఆయన అడుగుతా, మరి ఎట్లా తెలవాలి నువ్వు ఆయనతో మాట్లాడినావని? ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తా, నువ్వు చచ్చిపోతావు అని అడగాలి నేను ఇదే వర్డ్ అడిగిన. ఎట్లానా, నేను మాన్యువల్ ఫైన్ మీద సంతకం పెట్టించుకొస్తాను అన్నాడు. అంటే సరే అని మాన్యువల్ ఫైన్ మీద సంతకం పెట్టించుకొచ్చాడు. అంటే ఇక అప్రూవల్ అయిపోయింది. ఆన్లైన్గా ఇక లాగిన్లో కలెక్టర్ కొట్టేస్తే అయిపోతుంది. ఇంకా కలెక్టర్ సెక్షన్ ఉండదు కదా సార్, కాళ్ళు సీసీ ఉంటాడు, కలెక్టర్ డైరెక్ట్ కొట్టేసి ఏముంటుంది, మాన్యువల్ ఫైన్ సంతకం పెడితే అది కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఎండర్ చేసినట్టు అయిపోయింది కదా. పైసలు ఆన్లైన్లో చేయలేదు, ఓన్లీ మాన్యువల్ చేశాడు. మాన్యువల్లో సంతకం. ఆయన సంతకం అనే మనకి ప్రూఫ్ ఏంటి? ఈయన ఫోర్జరీ చేయొచ్చు కదా? చేయొచ్చు, నేను నమ్మినా సార్.
నేను నమ్మిన, ఎందుకంటే నాది ఫస్ట్ గిరాక్ కాదు వాళ్ళకు, అదైతే తెలుసు. అంటే కొంతమంది జాయింట్ కలెక్టర్ సపోర్ట్ చేయట్లేదు, ఆయన్ని తప్పుదో పట్టించడానికి వీళ్ళే చేయొచ్చు కదా కింద స్థాయి. అట్లా కూడా చేయొచ్చు. చేసిన ఎవరి బాధ్యత సార్? వాళ్ళదే బాధ్యత. ఎవరు? జాయింట్ కలెక్టర్ బాధ్యత కదా. కిందోడు తప్పు చేసిన యూనిట్ ఆఫీసర్గా వాళ్ళే రెస్పాన్సిబుల్. వాళ్ళే రెస్పాన్స్. అయితే నేనైతే నమ్మిన, జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టిండు అని అన్నాను. అన్నాక చూసిన సంతకం లేదన్నా. ఇప్పుడు సంతకం పెట్టి స్టాంప్ కూడా వేసారా? వేసిండు, స్టాంప్ వేసిండు. ఆర్డీఓ గారి సంతకం ఉంది, జాయింట్ కలెక్టర్ గారి సంతకం ఉంది, ఎంఆర్ఓ గారి సంతకం ఉంది సార్. ఒకవేళ ఆయన జాయింట్ కలెక్టర్ ఫోర్జరీ చేసిండు అనుకోండి, ఆయన ఆన్లైన్ కొట్టాడు, మళ్ళీ ఈ ఫామ్ కావాలి. అవును, డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ ఫామ్ కావాలి. మళ్ళీ ఆయన అప్పుడు ఫ్రెష్గా జాయింట్ కలెక్టర్ పెట్టాలంటే మరి ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఏడీ సంతకాలు కావాలి కదా సార్, కొత్త ఒరిజినల్ కావాలి. అవును, అందుకోసం జాయింట్ కలెక్టర్ సంతకం అయి ఉంటుంది అన్నది నా నమ్మకం. సరే అన్న, మరి ఏంటంటే నువ్వు పైసలు ఇస్తా, అట్లా ఒక వారం అవుతుంది, నువ్వు కొట్టంటే పైసలు ఇస్తేనే కొట్టిస్తాను అన్నా. లేదు, ఇప్పుడు ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టింది కదా, ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుంది అని అడిగిన. ఆల్రెడీ ఆ మాన్యువల్ అప్రూవల్ అయింది. ఏమవుతుంది అంటే ఒక ఫైల్ తీసి చూపించింది నాకు మదన్ మోహన్ రెడ్డి. కృషాంక్, ఇది కలెక్టర్ గారి టీచర్ది, ఇది ఫైల్. జాయింట్ కలెక్టర్ గారు సంతకం పెట్టారు, కలెక్టర్ గారు పైసలు ఇవ్వకపోతే రిజెక్ట్ చేశారు. కలెక్టర్ గారు రిజెక్ట్ చేశారు. జాయింట్ కలెక్టర్ గారు పెట్టిన సంతకం చూపించాడు. కలెక్టర్ గారి దగ్గర ఆయన ఇట్లా గీత కొట్టి కింద ఏదో నోట్ రాశాడు. ఎవరు కలెక్టర్ అండి? అదే కృషాంక్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇప్పుడున్న కలెక్టర్. నేను చెప్పేది వారం రోజుల స్టోరీ సార్. ఇప్పుడున్న కలెక్టర్ ఆ స్టోరీ చెప్పింది నాకు మదన్ మోహన్ రెడ్డి. నాకు ఫీజు ఎగిరిపోయింది. నాకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా, అరే ఇంత హార్డ్కోర్ కరప్షన్ నడుస్తుందా అంటే. జాయింట్ కలెక్టర్ పెట్టింది, కలెక్టర్ గారు క్రాస్ చేసిండు. వాళ్ళ టీచర్ది డబ్బులు ఇవ్వలేదని క్రాస్ చేసిండు అని నాకు మదన్ మోహన్ రెడ్డి చెప్పిండు. వాళ్ళ టీచర్ది. ఎవరు టీచర్? మదన్ రెడ్డి టీచర్? కలెక్టర్ గారి టీచర్. కలెక్టర్ గారి టీచర్కి డబ్బులు ఇవ్వలేదని ఆయన కొట్టేసిండు అని అంటాడు. అది నా దగ్గర ఆడియో రికార్డ్ ఉంది సార్. అది అవన్నీ ఉన్నాయి, ఏసీ వాళ్ళకి ఇచ్చినాం అవన్నీ. ఓకే, తర్వాత నాకు పిచ్చి ఎక్కిపోయింది. అరే ఇంత అంటే ఇక మీరు అంతకంటే ఎక్కువ అనుకుంటే ఇక మీ ఇష్టం అన్న, నువ్వు పోయి మాట్లాడితే కలెక్టర్తో మాట్లాడుకుంటే మాట్లాడుకో అని అన్నాడు. సర్లే అన్న, ఇంకెలా అనలేదని నేను డబ్బులు ఇచ్చేసి, ఆ రోజు ఫోన్ చేసిండు, డబ్బులు అని 2-3 సార్లు ఫోన్ చేసిండు. అన్న ఏమైంది? మరి ఏసీపీకి ఎందుకు వెళ్ళారు? ఎందుకే వెళ్ళినా సార్ నేను. ఫస్ట్ ఆయన 5 లక్షలు అన్నప్పుడే ఏసీపీకి వెళ్ళినా. నేను డబ్బులు ఆయన 20,000 అడిగినా ఏసీబీకి పెట్టండి సార్. నేను ఫ్రీగా కానీ ప్రయత్నం చేస్తుంటే ఆ కలెక్టర్నో జాయింట్ కలెక్టర్నో బతలాడో ఏదో చేసో చేస్తుంటే. అంటే 5 లక్షల బేరం దగ్గర నుండి మీరు ఏసీబీకి అప్రోచ్ అని చీఫ్ పాయింట్స్ రికార్డ్స్ అని ఇచ్చారు, అన్ని ఇచ్చిన సార్. పైసలు ఇస్తేనే అవుతుంది అనగానే ఏసీబీకి అప్రోచ్ అయినా సార్ నేను. వెరీ గుడ్. వాళ్ళు ఏమన్నారండి? వాళ్ళు సరే ఓకే అని, వాళ్ళు వెంబడి ఒక ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు వస్తారు, ఆ వాయిస్ రికార్డ్స్ అవి కెమెరాలు అవి వేస్తారు, పంపిస్తారు నన్ను. నేను పోవాలి, మాట్లాడాలి, రాగానే అది తీసుకుంటారు వాళ్ళు. ఓకే, మళ్ళీ ఆఫీస్కి పోయినాక ఓపెన్ చేసి ఓకే ఫైన్. కానీ ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారా? నేను వెళ్ళలేదు సార్. ఫస్ట్ వెళ్ళినా సెక్షన్లో మాట్లాడమన్నాడు, అన్నీ కొంచెం అంటే బేరం కుదిరిన తర్వాత వెళ్ళలే సార్. ఆయన చెప్పిండు వెళ్తే పాడవుతుంది అని చెప్పిండు కదా సార్. వెళ్తే పాడవుతుంది అని చెప్పిండు. ఈయన కొన్ని ఫైళ్ళు చేయించిండు, అది కూడా మనం కట్టుకున్నాం బయట. మదన్ మోహన్ రెడ్డి నేను వాళ్ళకి చేయించిన వీళ్ళకి చేయించిన అవి కూడా చూపించిండు మొత్తం. అదంతా వాస్తవమే. ఆన్లైన్లో కలెక్టర్ సంతకం పెట్టింది అవన్నీ వాస్తవమే, అప్రూవల్ అయినాయి. ఇంకా మనం వాడికి ఎందుకు పోతాం సార్ ఈయనే ఉన్నాక. సార్ జాయింట్ కలెక్టర్ గారు డబ్బులు అడిగారు. అవును రైట్. అవును సార్. ఆయన పైన కలెక్టర్ గారు ఉంటారు కదా, ఆయనకి ఎప్పుడైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ప్రయత్నం చేశారా? నేను ఒకసారి పోయి అడిగినా సార్. ఫస్ట్ రిజెక్ట్ అప్పుడు ఎందుకు పడుతుంది ప్రొఫిట్ ఎట్లా అన్నాడు. ఎందుకు పడుతుందో మాకేం తెలుస్తుంది సార్. ఉటీనే ఎందుకు పడుతుంది, ఏం పడదు, ఏదో ఉండి ఉంటుంది. అరే ఏముందో అదన్నా చెప్పు సార్. అది నాకెట్లా తెలుస్తుంది? గ్రౌండ్లో మీరు అప్లై చేసుకొని తెలుస్తుంది, ఎంఆర్ ఆఫీస్లో కనుక్కోరు. వాళ్ళు అన్నీ కరెక్టే ఉన్నాయంట సార్. అంటే కరెక్ట్ ఉంటే ప్రొఫిట్ ఎట్లా ఎందుకు పడ్డది? కరెక్ట్ ఉంటే ఎందుకు పడ్డది ప్రొఫిట్ ఎట్లా? అట్లా ఏం పడదు సార్. అది పడ్డది సార్. ఎందుకు పడ్డదో మీరన్నా చెప్పండి సార్. మరి దాని రీజన్ చెప్పండి. అదే గవర్నమెంట్ ల్యాండా, అసైన్మెంట్ ల్యాండా, కోర్టు కేసు ఇవి ఉంటేనే కదా పడేది, అదన్నా చెప్పండి అంటే లేదు అది ఏదో ఉంటుంది, మీరు అప్లై చేసుకురా. అప్లై చేసుకున్నాం సార్, మీకు మెసేజ్ వస్తుంది. డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విషయం ఎప్పుడైనా ఆయన నోటీస్ తీసుకెళ్లారా? ఆయన ఈ సమాధానం సార్ ఎవ్వరు కూడా డబ్బులు అడగారు సార్, పై స్థాయి అధికారులు కాదు, మీ కింద స్థాయి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారనే విషయాన్ని ఆయన నోటీసులు పెట్టారు. అసలు అది తప్పే లేదు, నీదే భూమి కాదని ఆయన నాకు చెప్తుండు సార్. ఇంకా
నాకు లోకల్ స్టాండే లేదు, ఆడ నువ్వు కలెక్టర్ ఆఫీస్ తప్పు వచ్చినావు, నీకు భూమి లేదని చెప్తుండు కలెక్టర్ ఇండైరెక్ట్గా. నా ముందు సోమవారం పోతే కాలు మొక్కిరు సార్ కలెక్టర్వి, ఎంతమంది వచ్చి కాలు మొక్కిరు. ఎవరు మొక్కుతారు సార్ కాళ్ళు? డబ్బులు లేనోడు, ఆకలినోడు, బిడ్డ పెళ్ళి ఉన్నాడు, వాని భూమి వాడిని పోతుంది. మధ్య బెడ్ మీద ఉండు, సత్యలోపు పిల్లలకు చేసుకోవాలి. ఆడపిల్లకు 2 గుంటలు తండ్రి ఇస్తా అంటే అది చేసుకోవాలి, ప్రొబిటర్లకి వెళ్ళిపోవాలి. తండ్రి చచ్చిపోతే అన్నదమ్ములకు పంచాయతీ అవుతుంది. వీళ్ళు కదా సార్ కాలు మొక్కేది? ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు కాలు మొక్కుతాడు సార్? పని చేసుకుంటాడు. వీళ్ళు నా ముందు జరిగినాయి సార్ ఇవన్నీ. ఓకే, ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా మీరు ఏసీబీకి చెప్పారా? కలెక్టర్ గారి వ్యవహారం కూడా ఆడ రికార్డ్ అయింది సార్, అది ఆన్ రికార్డు నేను చెప్పేది. ఇది కలెక్టర్ గారి వ్యవహారం కూడా, కలెక్టర్ గారు టీచర్స్ సంగతి వాళ్ళు రికార్డు తీసుకుంటారు. మరి ఆయన మీద ఎందుకు పట్టలేదు? అది నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్. ఓకే, ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు వచ్చిండు సార్. ఫస్ట్ ఫోన్ చేస్తున్నాడు, డబ్బులు అని ఫోన్ చేస్తాను. మేము ఏసీ వాళ్ళు నేను వాళ్ళుండి రెడ్డి పా అని అన్నారు సార్. పోయినాం, అడగంగానే పైసలు అడిగితేనే ఇవ్వాలి రెడ్డి అని అన్నారు. అవును సార్, సెకండ్ అడిగితేనే ఇవ్వాలి, నువ్వు సెకండ్ ఇవ్వద్దు. వాళ్ళు మెయిన్ చెప్పేది పైసలు అడిగితేనే ఇవ్వాలి, సెకండ్ ఇవ్వద్దు అని అంటారు సార్. ఎక్కడ స్పాట్ పెట్టారు? గురంగూడ దగ్గర పార్క్ సార్. ఆడనే పార్క్ ఆడికి వచ్చిండు. రాత్రి 8 ప్రాంతం సార్. నేను రాగానే నా బ్యాంక్ వచ్చి నా బండి వెంక పెట్టాడు. నేను వెంకనే ఉన్నాను, మళ్ళీ ఫోన్ కొట్టాడు. వస్తున్నా అని చెప్పిన. బ్యాగ్లోకి వెళ్ళి పైసలు తీసి. అంటే మీ వెనక కార్లో మదన్మోహన్ రెడ్డి ఉన్నారా? జాయింట్ కలెక్టర్ గారు? మదన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఒక్కడే. ఓకే, పైసలు ఇచ్చిన. ఆ బ్యాగ్ అన్న ఇలా కాగితాలు ఉన్నాయని చెప్పిన. పైసలు తీసి కట్టలు తీసి ఇచ్చిన. లెక్క పర్లే అన్నాడు. లెక్క పెట్టుకో అన్న, ఎందుకు మళ్ళా తక్కువ ఉంటే నేను నిచ్చి వేస్ట్ అవుతుంది అని చెప్పిన. అంటే లెక్క పెట్టుకున్నాం. ఇవి 2.5, ఇవి 2.5, ఇవి 6 ఉన్నాయి, 3 లక్షలు, మొత్తం 8 లక్షలు ఉన్నాయి చూడన్న అన్నాను. ఒక కవర్లో పెట్టుకోండు. సరే అన్న, మంచిది అన్న. ఇంకా ఫైల్ ఇస్తాను అంటే, ఇంకా ఫైళ్ళు ఉన్నాయంటే తీసుకురా నా చేద్దాం అన్నాను. అన్నాక నేను డోర్ తీసి అట్లనే ఉంచిన. దిగిన ఇంకా కార్లో కారు కింద డోర్ వేస్తే వెళ్ళిపోతాడు కదా సార్. వాళ్ళు ఏసీ వాళ్ళు నాకు ఇచ్చిన సిగ్నల్ అది. నువ్వు డోర్ వేసి వెళ్ళిపోతాడు. మేము వాళ్ళు అక్కడనే చెట్లలో ఉండరు. వచ్చేసిండు, డోర్ కాడికి వచ్చేసిండు. మామూలు బాకర్స్ వచ్చినట్టు వచ్చేసాగానే నేను దిగంగానే వెళ్ళి లోపలికి. ఇక వాళ్ళు నేను పక్కకు వచ్చేసిన సార్. ఇక అంతా కానీ మరి జాయింట్ కలెక్టర్ గారు ఎలా పడ్డారు? ఈయన చెప్పేసిండు నాకేం సంబంధం లేదు, జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడమంటే మాట్లాడినా వాళ్ళు ఆయన కోసమే ఈ డబ్బులు అని అన్నాడు. అప్పుడు వాళ్ళు కెమెరాతో షూట్ చేసుకుంటూ మరొకసారి చెప్పమన్నారు. చెప్పిండు. అది నంబర్లతో ఫోన్ కలపంటే ఫోన్ కలిపిండు. ఆయన అవుటర్ రింగ్ రోడ్ కాడున్న, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గర, అంబర్పేట కాడ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గర ఉన్న ఆడికి పైసలు తీసుకొని మొత్తం ఇచ్చిండు. అమ్ముతానంటే 8 లక్షలు ఇచ్చిండు అని జాయింట్ కలెక్టర్ అన్నాడు. మొత్తం 8 ఇచ్చిండు అని నేనే చెప్పిండు. అవుటర్ రింగ్ రోడ్ ఎక్క దగ్గర, అంబర్పేట కాడ ఉన్న అవుటర్ రింగ్ రోడ్ ఎక్క దగ్గర ఉన్న అడిగిరా పైసలు తీసుకొని అని చెప్పిండు. రాత్రి పోయిండు. ఫస్ట్ ఆయన పంపించారు మదన్మోహన్ రెడ్డిని. పంపించగానే 8 లక్షలు ఇచ్చేసి ఆయన కిందికి దిగానే వెళ్ళిపోయి పట్టుకొని జాయింట్ కలెక్టర్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ తీసుకొని వచ్చారు. ఏమన్నాడు ఆయన? ఇక ఆయన గాళ్ళు మాట్లాడుకుంటారు. మిమ్మల్ని చూసాడు అప్పుడు? చూసి ఏమంటాడు? నన్ను నేను ఏమంటే పెద్ద స్థాయి అధికారులు కదా సార్. అంటే నేను నిన్ను అడిగినా అన్నాడు. నీ పర్మిషన్ లేనిది వాడు అడుగుతాడా అని నేను అన్నా. నీ పర్మిషన్ లేనిది ఆయన సీనియర్ అసిస్టెంట్ 8 లక్షలు అడుగుతాడా, ఏం మాట్లాడుతున్నావు అని అన్నా. నాకు కూడా తెలియదు. నీకు తెలియకపోతే నువ్వు జాయింట్ కలెక్టర్వే కాదు, నువ్వు అటెండర్ కూడా పనికి రావు. నీ ఆఫీస్లో నీకు నీ అసిస్టెంట్ 8 లక్షలు అడితే నీకు తెలియనప్పుడు నువ్వు జిల్లాలో మారుమూల ప్రాంతంలో తలకొండపల్లి ఉంటుంది, మారుమూల వికారాబాద్ దగ్గర ఉంటుంది, నువ్వు ఏం అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది నీ దగ్గర, ఇక నువ్వు అటెండర్ కూడా పనికి రావు అని చెప్పిన. ఏమంటాడు సార్, వాళ్ళు ఏసీ వాళ్ళు నువ్వు దూరం కూర్చో రెడ్డి అని చెప్పారు. నువ్వు దూరం కూడా రెడ్డి ఆడ కూర్చోపో అని చెప్పారు. నేను ఆడ కూర్చుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సార్. ఆ ఇంట్లో ఎంత దొరికిందండి క్యాష్? నాకు తెలియదు సార్, అది అక్కడంతా వేరే. మీరు పట్టించిన తర్వాత సార్ ఆయనలో ఏమైనా పశ్చాత్తాపం కనపడిందా సార్? చెప్తే ఎట్లుంటుంది అంటే సార్, నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ పశ్చాత్తాపం అనేది కొంత దొరికిపోయాని అనేది ఉంటుంది. పశ్చాత్తాపం వేరు, అంటే భయం వేరు, పశ్చాత్తాపం వేరు. పశ్చాత్తాపం లేదు సార్, లేదు పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తాడు సార్? వీళ్ళు డే 1 ఫస్ట్ కరప్షన్కి పశ్చాత్తాపం వస్తుంది సార్. వీళ్ళు కొంచెం మోస్తారు కదా, సంపాదించుకున్నాక కొంచెం కంఫర్ట్లో ఉన్నాంలే అన్నట్టు, ఏం వద్దులే
ఏమవుతుందిలే అన్నట్టు. ఇక ఏమన్నా అయినా కూడా మనం బయటపడచ్చు. జీవన విధానంలో పెద్ద మార్పు రాదు కదలే అన్నట్టు. ఇంకా ఎంతకాలం సర్వీస్ ఉందని? ఇంకా 10 నెలలు ఉందనగా విన్నా సార్ నేను. 10 నెలలు ఉంది సార్. ఆయనకి పట్టించారని పశ్చాత్తాపం పడ్డాడా లేదా అనేది పక్కన పెడతాం. మీకు ఏమనిపించింది? మంచి ఒక కరప్షన్ ఫెయిల్ అని పట్టించాను ఇందాక చెప్పారు మీకు సార్ స్టోరీ సార్. బఫేలో కరప్షన్ పట్టించారని ఫీలింగ్ వచ్చింది. ఒక బఫెల్లోని పట్టించానని వచ్చింది. ఒక బఫెల్లోని పట్టించానని వచ్చింది. ఇంకా చాలా బఫెల్లోలు ఉన్నాయి. ఒక బఫెల్లోని పట్టించానని వచ్చింది. ఇంకా పట్టించాలని కోరుకుంది, ప్రయత్నం చేస్తాను సార్. సార్ మీరు చేసిన వ్యవహారంలో మీకు ఆత్మ సంతృప్తి ఉండొచ్చు, ఒక అవినీతి పరాన్ని పట్టించాను అనేది. నాకు సంతృప్తి ఏమున్నది సార్, వాళ్ళ కుటుంబం ఉంటుంది. వాళ్ళ కుటుంబం పక్కన పెడదాం అంటే కాసేపు, అది కూడా మనం మాట్లాడదాం. కానీ మీకైతే ఒక కరప్షన్ ఫెయిల్ అని పట్టించాను, అది కూడా జాయింట్ కలెక్టర్ అని. కానీ మీరు చేస్తుంది ఎవరినంటే ఒక లాబీని కదిపారు. అవును సార్. ఆ లాబీ ఎప్పటికైనా మీకు వెంటాడుతుంటుంది, మీకు ఇబ్బంది పెడుతుంది. మరి అవన్నీ మీరు ఆలోచించి దిగారా? 45 సంవత్సరాలు బతికి ఉన్నా కదా సార్, ఇంకో 5-10 బతుకుతాం చక్కగా ఉంటే ఎట్లా బతికినాం అన్నది లెక్క. కానీ అదే ఇప్పుడు లాలూచి మనం అనుకుంటాం కదా సార్, భార్యని 100 రూపాయలు ఇచ్చి ఆ బతికేందుకు సార్? అది ప్రతిదీ మనము అంటే ఎట్లుంటుందండి సార్, నాది వ్యవసాయ కుటుంబం, నాకు భూమి ఉంది, భూమి ధైర్యం అనేది పెద్దలు కూడా చెప్తారు సార్. పిల్లని ఇష్టోళ్ళు పిల్లని చేసుకునేటోళ్ళు వెంకటికి ఊర్లాల భూమి ఎంత ఉంది అంటే, భూమి ఏమో అన్న, అరే భూమి ధైర్యం, భూమి పొట్ట బట్టకు సాగు ఉండదు, ఆపసాగు భూమి అని అంటారు. ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఎంత భూమి ఉంటే అంత భయపడాలి, ఎంత డబ్బులు ఉంటే అంత భయపడాలి. అరే నాకు ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అధికారులతో, నాకు కూడా భూమి ఉంది, ఏమన్నా అంటే నా భూమికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, నాకు కూడా పనిపడి పోవాల్సి వస్తుంది, నాకు వ్యాపారం ఉంది, నా వ్యాపారంలో ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అంటే దేనికోసం భయపడడానికి డబ్బులు సంపాదిస్తారా, ధైర్యంగా ఉండడానికి డబ్బులు సంపాదిస్తున్నామా అన్నది ఆలోచన. అంటే మీరు అంటుంది వాళ్ళేం దాడి చేస్తారని భయం కాకపోయినా మిమ్మల్ని ఆర్థికంగా అనగదొక్కడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఒక 3 బస్తాలు బియ్యం ఉన్నాయి సార్, 6 నెలలు వస్తాయి. 6 నెలల్లో ఇంకో 3 బస్తాలు కొనుక్కుంటే ఇంకో 6 నెలలు వస్తాయి. అంత మటుకైతే ఉంటుంది కదా. మీకున్న వ్యవసాయ భూములు అన్ని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టచ్చు కదా వాళ్ళు. ఇవి ఏం పెడతారు సార్, అట్లా అందరు భయపడి లక్షలకు వచ్చింది. ఇప్పుడు మీకు గ్రాఫ్ పెరగడానికి కారణమే ఆ భయమే. మీకు ఫ్యామిలీ ఉంది, వారు మీరు గురించి ఆలోచించలేదు, వాళ్ళ గురించి ఆలోచించారా? పిల్లలు ఏముంటుంది సార్, అన్నిటికీ ఏమున్నది, అన్నిటి ప్రిపేర్ అయ్యే ఉంటాం, ఏముంటుంది సార్.